టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హోంగార్డుకు తక్కువ, నేపాల్ గూర్ఖాకు ఎక్కువ అన్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సోమిరెడ్డి ఓడిపోయాడని స్వయంగా చంద్రబాబే ప్రకటించారని, దాన్ని జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సర్వేపల్లిలో చంద్రబాబు సభకు కనీసం 5,000 మంది వచ్చినట్లుగా నిరూపిస్తే తన నామినేషన్ను విత్డ్రా చేసుకుంటానని సవాల్ విసిరారు కాకాని. సోమిరెడ్డి నోటి కంపుని దుర్గంధాన్ని సర్వేపల్లి ప్రజలు భరించలేకుండా ఇప్పుడు నెల్లూరు జిల్లాకు కూడా వ్యాపించింది. అది ఎక్కడ మద్యం దొరికినా, ఎవడు మద్యం తాగినా అది గోవర్ధన్ రెడ్డి తాగిచ్చాడు, గోవర్ధన్ రెడ్డి అని చెప్పి మాట్లాడేటువంటి ఒక దరిద్రపు దానికి అలవాటు పడిపోయాడు చంద్రమోహన్ రెడ్డి. ఆ రైస్ మిల్ ఓనర్తో నాకున్నటువంటి సంబంధాలు నువ్వు రుజువు చేయి. హోంగార్డుకి తక్కువ, గోర్ఖాకి ఎక్కువ. నువ్వే ఈయన ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఈయన పోలీసులు ఎవరు లేరు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం వాటి మీద చర్యలు తీసుకుంటుంది. వాటి వెనక ఎవరు బాధ్యులు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. చంద్రబాబే పరోక్షంగా నీ సమక్షంలోనే సోమిరెడ్డి ఓడిపోయాడు అని ప్రకటించిపోయాడు. నీ బ్రతుక్కి మనుషులు లేరు. ఒక నియోజకవర్గంలో ఒక చిన్న సమావేశం పెడితే చంద్రబాబు నాయుడు సమావేశం, మామూలుగా మనం సమావేశం పెట్టిన దానికన్నా తక్కువ జనం వచ్చారు నీకు. చంద్రబాబు నాయుడు గంట సేపు వెయిట్ చేశాడు పాపం జనం లేక. నీకు వచ్చినటువంటి మంది ఎంతమంది వచ్చారో చూపించు, లేదు 4,000 మందిని చూపించు. నామినేషన్ లోపల విత్డ్రా చేసుకుంటే నీకు ఓపెన్ ఛాలెంజ్.